హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్ బ్లాసమ్స్ వర్క్ బుక్ ఫస్ట్ లెసన్ 3 బటర్ఫ్లైస్లోని వర్క్షీట్ 1.1ని కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్, మ్యాచ్ ద పిక్చర్స్ ఇన్ బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ బి. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఫస్ట్ వన్ చూడండి, రెయిన్. సెకండ్ వన్, అంబ్రిల్లా. థర్డ్ వన్, ప్లే. ఫోర్త్ వన్, సన్లైట్. ఫిఫ్త్ వన్, బ్యాగ్. ఈ విధంగా వీటిని మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ సెక్షన్, రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫస్ట్ వన్, వెట్, WET. సెకండ్ వన్, రెయిన్, RAIN. థర్డ్ వన్, సన్లైట్, SUNLIGHT. ఫోర్త్ వన్, అంబ్రెల్లా, UMBRELLA. ఫిఫ్త్ వన్, చిల్డ్రన్, CHILDREN. సిక్స్త్ వన్, ప్లే, PLAY. వర్క్షీట్ 1.2. ఫస్ట్ సెక్షన్, రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫర్ ద లెసన్. ఇక్కడ ఉన్న ప్యాసేజ్ 3 బటర్ఫ్లైస్ లీవ్డ్ ఇన్ అనే ఫస్ట్ ప్యాసేజ్ని లెసన్లో చదివి మ్యాచ్ ద వర్డ్స్ టు గెట్ మీనింగ్ఫుల్ పేర్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద ప్లేస్ గివెన్. ఈ కింద ఇచ్చిన బాక్స్లోని వర్డ్స్ని మ్యాచ్ చేయాలి. చూడండి, గ్రూ, డార్క్. ఫ్లేవ్, టుగెదర్. గాట్ వెట్. స్టార్టెడ్ రైనింగ్. సెకండ్ సెక్షన్, రీడ్ ద ప్యాసేజ్ మెన్షన్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. లెసన్లో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ని చదివి ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని కంప్లీట్ చేయాలి. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ పేర్స్. ఫస్ట్ వన్, ద 3 butterflies lived in a garden. Second one, butterflies sucked nectar from flowers. Third one afternoon it suddenly grew dark and a cold wind blew. Fourth one, butterflies looked for shelter. Third section, write the colors of the butterflies. First one, yellow. Second one, white. Third one, red. Worksheet 1.3. First section, observe the following table and write at least 5 sentences. One has been done for you. ఇక్కడ ఇచ్చిన బాక్స్లో ఉన్న వర్డ్స్తో మనం కొన్ని సెంటెన్స్ని ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ స్టాప్ ప్లేయింగ్. నెక్స్ట్, లెట్స్ స్టాప్ ఫైటింగ్. నెక్స్ట్ వన్, లెట్స్ స్టాప్ ఈటింగ్. నెక్స్ట్ వన్, లెట్స్ స్టాప్ షౌటింగ్. లెట్స్ స్టాప్ టాకింగ్. లెట్స్ స్టాప్ వాచింగ్ టీవీ. సెకండ్ సెక్షన్, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ చూడండి, సన్ఫ్లవర్, బటర్ఫ్లైస్. ఈ స్పెల్లింగ్స్లో ఉన్న మిస్సింగ్ లెటర్స్ని కంప్లీట్ చేయాలి.